మీరెప్పుడైనా మీ ఇల్లు, స్నేహితులు, మీకు అలవాటైన ప్రతిదాన్ని వదిలేసి వెళ్లాల్సి వచ్చిందా? చాలా కాలం క్రితం ఇస్రాయేలులో న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ఎలీమెలెకు అనే వ్యక్తికి అలాంటి కష్టమే వచ్చింది. అతని స్వగ్రామమైన బెత్లెహేములో తీవ్రమైన కరువు వచ్చింది. పేరుకే రొట్టెల ఇల్లు కాని అక్కడ తినడానికి ఏమీ లేదు. తన కుటుంబాన్ని రక్షించుకోడానికి ఎలీమెలెకు తన భార్య, 2 కుమారులను తీసుకుని యోర్దాను నదిని దాటి మోయాబు అనే విదేశీ భూభాగానికి వెళ్లాడు. అది వారికి అనువైనది కాకపోయినా బతకడానికి వేరే దారి లేకపోయింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ అబ్బాయిలు పెరిగి పెద్దయ్యారు. వాళ్లు వర్పా మరియు రూతు అనే 2 మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. కొంతకాలం అంతా సంతోషంగానే సాగింది. కాని అప్పుడే ఒక పెద్ద విషాదం జరిగింది. ముందుగా ఎలీమెలెకు మరణించాడు. ఆ తర్వాత 10 ఏళ్లలోపు నయోమీ 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమీ ఆ పరాయి దేశంలో పూర్తిగా ఒంటరిదైపోయింది. గుండె పగిలిపోయి ఏ ఆశాలేని స్థితిలో నయోమీ చెవిన ఒక శుభవార్త పడింది. యెహోవా దేవుడు తన ప్రజలను కనికరించి వారికి మళ్లీ ఆహారాన్ని అనుగ్రహించాడని, అంటే బెత్లెహేములో కరువు తీరిపోయిందని ఆమె విన్నది. ఇక ఆ పరాయి దేశంలో ఉండలేక దేవుడు దీవించిన తన సొంత నేలకు తిరిగి వెళ్లాలని నయోమీ నిర్ణయించుకుంది. అలా మోయాబు దేశాన్ని వదిలిపెట్టి తన సొంత ఊరైన బెత్లెహేముకు ఆమె 2 కోడళ్లు కలిసి తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. దారిలో నయోమీ తన కోడళ్ల వైపు తిరిగి, మీరు వెనక్కు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళండి. మీరు ఇంకా యువతులు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మీరు ముసలిదానినైన నాపై చూపిన దయకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాని మీకివ్వడానికి నా దగ్గర ఏమీ మిగలలేదు అంది. అది చాలా బాధాకరమైన క్షణం. ఎన్నో కన్నీళ్లు కార్చిన తర్వాత వర్పా నయోమికి ముద్దు పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాని రూతు ఎవరూ ఊహించని పనిచేసింది. చరిత్రలో నిలిచిపోయే పనది. ఆమె బాధలో ఉన్న తన అత్తగారిని హత్తుకొని అద్భుతమైన విశ్వాసంతో ఈ మాటలు చెప్పింది. నిన్ను విడిచిపెట్టమని నన్నడగవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వస్తాను. నీవు నివసించుచోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మరేదైనా నిన్నూ నన్ను వేరుచేసినట్టయితే యెహోవా నాకు ఎంతో కీడుచేయుగాక అంది. రూతు కేవలం ప్రేమా విశ్వాసాలను నమ్ముకుని అనిశ్చితమైన భవిష్యత్తు కోసం తన గతాన్ని వదిలేసింది. అలా వారు బయలుదేరి బెత్లెహేము చేరుకున్నారు. వారు బెత్లెహేముకు చేరుకున్నప్పుడు ఊరంతా ఆశ్చర్యపోయి ఈమె నయోమీనా అని అడిగారు. కాని నయోమీ ఇంకా తన దుఃఖంలోనే ఉండి, నన్ను నయోమీ అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని చాలా చేదుగా మార్చాడు అని బదులిచ్చింది. కాని మన జీవితంలో అత్యంత చేదు క్షణాల్లో కూడా దేవుడు తెరవెనుక మనకోసం పనిచేస్తూనే ఉంటాడు. వారు అక్కడికి వచ్చాక వారికి ఆహారం కావాలి. కాబట్టి రూతు పొలాలకు వెళ్లి పరిగే అనగా మిగిలిపోయిన ధాన్యాన్ని ఏరుకోడానికి సిద్ధపడింది. ఆ కాలంలో దేవుని చట్టం ప్రకారం రైతులు తమ పొలాల అంచుల్లో పంటను పూర్తిగా కొయ్యకూడదు. కిందపడిన ధాన్యాన్ని తీసుకోకూడదు. వాటిని పేదలకు, విధవలకు, విదేశీయులకు వదిలేయాలి. రూతు ఆ మూడింటికీ చెందిన స్త్రీయే. అలా వెళ్లిన రూతు పరిగే ఏరుకుంటూ అనుకోకుండా బోయాజు అనే వ్యక్తి చెందిన పొలంలోకి వెళ్ళింది. బోయాజు సాధారణ రైతు కాదు. అతను గొప్ప వ్యక్తిత్వం, సంపత్తి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా అతను నయోమీ చనిపోయిన భర్తకు బంధువు. రూతు ఎవరికీ ఇబ్బంది కలగకుండా కోతకోసేవారి వెనక నడుస్తూ కిందపడిన ధాన్యాన్ని ఏరుకోవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి బోయాజు అక్కడికి వచ్చాడు. యెహోవా మీకు తోడైయుండునుగాక అని తన పనివారితో ఎంతో మర్యాదగా అన్నాడు. అప్పుడే ఒక మూల కష్టపడి పనిచేస్తున్న రూతును గమనించి, ఆ అమ్మాయి ఎవరు అని తన పనివాళ్ల నాయకుడిని అడిగాడు. ఆ పనివాడు బోయాజుతో, అయ్యా, ఈమె మోయాబు నుండి నయోమీతో పాటు వచ్చిన యువతి. ఉదయం నుండి అలసిపోకుండా పనిచేస్తూనే ఉంది అని చెప్పాడు. వెంటనే బోయాజు రూతు దగ్గరకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. నా కుమార్తె, నా మాట విను. నువ్వు వేరే ఏ పొలానికి వెళ్లొద్దు. ఇక్కడే నా పనికట్టెలతో కలిసి సురక్షితంగా పనిచేసుకో. నా పనివాళ్లు నిన్ను ఏమీ అనకుండా నేను ఆజ్ఞాపించాను. దాహం వేసినప్పుడు వాళ్లు తెచ్చిన నీళ్లే తాగు అని చెప్పాడు. బోయాజు దయకు రూతు ఆశ్చర్యపోయి, పరదేశినైన నాపై మీకెందుకింత కటాక్షం అని అడిగింది.
దానికి బోయాజు ఎంతో గౌరవంగా, నీ భర్త చనిపోయాక నువ్వు నీ అత్తకు చేసిన సేవలన్నీ నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను, స్వగ్రామాన్ని వదిలేసి వచ్చావు. ఇశ్రాయేలు దేవుడు నీకు తగిన ప్రతిఫలమిస్తాడు. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు అని దీవించాడు. మధ్యాహ్నం బోయాజు ఆమెను తనతోపాటు కూర్చోబెట్టి కడుపునిండా భోజనం పెట్టాడు. ఆమె తిరిగి పనికి వెళ్లగానే బోయాజు తన మనుషులతో ఇలా అన్నాడు, ఆమెను ఏమీ అనకండి. పైగా ఆమె ఏరుకోవడానికి వీలుగా పనల మధ్యలో కావాలనే కొన్ని కంకులను కింద పడవేయండి అని ఆజ్ఞాపించాడు. బోయాజు చూపిన ఈ ప్రేమ వల్ల ఆ రోజంతా రూతు ఎంతో ధాన్యం ఏరుకుంది. చీకటి పడేసరికి ఆ భారీ ధాన్యం బస్తాతో, అదనపు భోజనంతో రూతు ఇంటికి రాగానే నయోమి ఆశ్చర్యపోయి, ఇంత ధాన్యం ఎక్కడ ఏరుకున్నావు? నీకు ఇంత దయ చూపించిన ఆ వ్యక్తి ఎవరు? అని అడిగింది. రూతు బోయజు గురించి చెప్పగానే నయోమి ఆశ్చర్యపోయింది. బ్రతికి ఉన్నవారికి, చనిపోయిన వారికి ఉపకారం చేయడం మానని ఆ దేవుడు అతన్ని ఆశీర్వదించునుగాక అని నయోమి సంతోషంతో, ఆ బోయజు మనకు సమీత బంధువు, మనల్ని కష్టాల నుండి విడిపించగలవాడు అని చెప్పింది. నయోమి మాట విని రూతు బార్లీ మరియు గోధుమ కోతలు ముగిసే వరకు బోయజు పొలంలోనే పనికత్తలతో పాటు సురక్షితంగా పనిచేసుకుంటూ తన అత్తను ప్రేమగా పోషించింది. పంటకోతలు ముగింపుకు వచ్చాయి. తనకోసం ఏమాత్రం ఆలోచించకుండా రేయింబవళ్లు కష్టపడుతున్న రూతును చూసి నయోమి మనసు కరిగింది. అప్పుడు నయోమి ఒక సాహసోపేతమైన, కాని ఎంతో నమ్మకంతో కూడిన ప్రణాళిక వేసింది. నా కుమారీ, నీకొక మంచి ఇల్లు, భద్రత కల్పించాల్సిన బాధ్యత నాది కదా? ఈరోజు రాత్రి మన బంధువైన బోయజు కళ్లము దగ్గర ధాన్యాన్ని తూర్పారబడతాడు. నువ్వు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళు అని రూతుకు ఒక సూచన ఇచ్చింది. అలాగే నయోమి రూతుతో, అతను భోజనం చేసి పడుకునే వరకు ఎవరికీ కనిపించకుండా ఉండు. మెల్లగా వెళ్ళి అతని పాదాల దగ్గర ఉన్న దుప్పటిని తీసి అక్కడ పడుకో. తర్వాత ఏం చెయ్యాలో అతనే చెబుతాడు అని చెప్పింది. అత్త చెప్పిన మాటను ఏమాత్రం జవదాటకుండా అత్త చెప్పినట్లే రూతు మెల్లగా వెళ్ళి అతని పాదాల దగ్గర పడుకుంది. అర్ధరాత్రి దాటింది. చలికి బోయజు ఉలిక్కిపడి నిద్రలేచాడు. తన కాళ్ల దగ్గర ఎవరో స్త్రీ పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. చీకటిలో బోయజు ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు? అని అడిగాడు. దానికి రూతు ఎంతో వినయంగా, నేను రూతును, మీ దాసురాలిని. మీరు నాకు సమీప బంధువులు, కాబట్టి మీ కొంగు నాపై కప్పండి అని అడిగింది. ఆ కాలంలో అలా అడగడమంటే మా కుటుంబాన్ని కాపాడి నన్ను పెళ్లి చేసుకుని ఆదరించండి అని అర్థం. బోయజుకు ఆమె మాటలు విని ఎంతో సంతోషం కలిగింది. నా కుమారీ, దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు ఏ యువకుడి వలకా వెళ్లకుండా నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి చూపించిన ఈ మంచి ప్రవర్తన ఊరందరికీ తెలుసు. నువ్వు భయపడకు, నువ్వు అడిగినట్లే నేను చేస్తాను. కాని ఇక్కడో చిన్న సమస్య ఉంది. నాకంటే దగ్గరి బంధువు నీకొకడున్నాడు. ముందుగా అతన్ని అడగాలి. ఒకవేళ అతను నిరాకరిస్తే దేవుని సాక్షిగా నేనే నిన్ను ఆదరిస్తాను అని మాటిచ్చాడు. బోయజు తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఉదయాన్నే పట్టణపు గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆ కాలంలో ఊరి గుమ్మం అంటే కోర్టులాంటిది. బోయజు 10 మంది పెద్దలను కూర్చోబట్టి తనకంటే దగ్గరి బంధువును అక్కడికి పిలిచాడు. నయోమి మన బంధువైన ఎలీమెలకు భూమిని అమ్మేస్తోంది. దగ్గరి బంధువుగా ముందు దానిని కొనే హక్కు నీకే ఉంది. నువ్వు కొంటావా అని అందరి ముందు అడిగాడు. ఆ బంధువు వెంటనే సంతోషంగా, తప్పకుండా నేనే కొంటాను అని బదిలిచ్చాడు. కాని బోయజు ఒక ముఖ్యమైన షరతు చెప్పాడు. నువ్వా భూమిని కొంటే చనిపోయిన ఆ కుటుంబం పేరును నిలబెట్టడానికి మోయాబీయురాలైన రూతును కూడా పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అది వినగానే ఆ బంధువు కంగారుపడ్డాడు. రూతును పెళ్లి చేసుకుంటే తన సొంత ఆస్తికి ఇబ్బంది వస్తుందేమో అని భయపడి, అయితే నేను విడిపించలేను, నా హక్కును నీకే ఇచ్చేస్తున్నాను అని వెనక్కి తగ్గాడు. నిబంధన ప్రకారం ఆ బంధువు తన చెప్పు తీసి బోయజుకు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులలో ఒక వింతైన ఆచారముండేది. ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి లేదా తమ హక్కును ఇంకొకరికి బదిలీ చేయడానికి ఒకరు తమ చెప్పు తీసి మరొకరికి ఇచ్చేవారు. బోయజు ఆ చెప్పును పైకెత్తి పెద్దలతో, నయోమీకి, ఆమె కోడలు రూతుకు నేటి నుండి నేనే బాధ్యుడను. రూతును నేను పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరే సాక్షులు అని గర్వంగా ప్రకటించాడు. అక్కడ ఉన్నవారందరూ ఉప్పొంగిపోయారు.
యెహోవా ఈ స్త్రీని ఇశ్రాయేలును వృద్ధి చేసిన రాహేలు లేయాలవలె ఆశీర్వదించునుగాక అని వారిని ఆశీర్వదించారు. ఆ విధంగా ఎంతో ఘనంగా బోయజు రూతుల వివాహం జరిగింది. దేవుడు వారిని కరుణించి రూతు ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఊరిలోని స్త్రీలు నయోమీతో, యెహోవాకు స్తుతి కలుగునుగాక, నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కోడలు 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలు, ఈ బిడ్డ ముసలితనంలో నిన్ను పోషిస్తాడు అని చెప్పారు. నయోమి ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచింది. ఆమె జీవితంలో ఉన్న చేదు అంతా మాయమై అంతులేని ఆనందం నిండిపోయింది. కాని కథ అక్కడితో ముగియలేదు. ఆ చిన్నారి ఓబేదు పెరిగి పెద్దవయ్యాక అతనికి యెషయి అనే కుమారుడు పుట్టాడు. యెషయికి దావీదు అనే కుమారుడు పుట్టాడు. గొలియాతును ఓడించి ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా మారిన ప్రసిద్ధ గొర్రెల కాపరి అతడే. తరాల తర్వాత ఇదే కుటుంబ వంశం నుండి ఇదే బెత్లెహేము పట్టణంలో ఇంకొక శిశువు జన్మించాడు. ఆయనే మన రక్షకుడైన యేసు. పరిస్థితులు ఎంత చీకటిగా, చేదుగా మారినా దేవుడు మనల్ని ఎప్పటికీ మరిచిపోడని రూతు కథ మనకు గుర్తుచేస్తుంది. సాధారణ వ్యక్తులు, ఒక నమ్మకమైన కోడలు, ఒక ఉదార స్వభావంగల రైతు చూపించిన రోజువారీ దయద్వారా దేవుడు ఒక అద్భుతమైన చరిత్రను లిఖించాడు. అది విమోచన, ప్రేమ మరియు ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసిన వారసత్వం యొక్క గొప్ప కథ. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఈ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.